హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇడ్లీ రుబ్బుతోటి నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను. ముందుగా ఇడ్లీ రుబ్బు కొద్దిగా తీసుకోండి, మనకు ఎంత కావాలంటే అది తీసుకోండి. నేనైతే 3 గరిటెలు వేసుకున్నాను. అందులోనే బీట్రూట్ పౌడర్, మనం ఇంట్లో చేసుకున్న బీట్రూట్ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకొని ఇలాగా టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. ఒక కంచానికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని అలాగే బీట్రూట్ది అలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకొక గిన్నెలో మనం ఇంకో 3 కప్పులు, ఇంకో 3 గరిటెలు ఇడ్లీ రుబ్బు వేసుకొని అందులోని మనకు క్యారెట్ పౌడర్ కూడా ఉంటుంది, మేము చేసింది అది. క్యారెట్ పౌడర్ కూడా ఇలా వేసుకొని పెట్టుకోండి. పిల్లలకి చాలా హెల్త్కి మంచిది కదండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు మనలాంటి వాళ్ళు కూడా తినచ్చు. ఉట్టప్పుడు మామూలుగా ఎక్కువ తిండాలు ఉండవు కాబట్టి ఈ పౌడర్ చేసుకొని మనం ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా కావాలంటే తినొచ్చు. ఇలాగ ఇడ్లీలా పెట్టేసుకొని కుడుము ఉడికాక దించేసుకొని మనం ఇందులో పలుకుల చట్నీ నంచుకొని తింటే ఇంకా బాగుంటుందండి. నేను ఆల్రెడీ పలుకుల చట్నీ పెట్టినట్టున్నాను. శనక్కాయ పలుకుల చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్. కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది దీంట్లోకి. ఇలా ఉడికాక ఈ కుడుము చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఇలాగ మనం కోసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఫోర్క్తో తింటే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మన చేయి పెట్టక్కర్లేదు, పిల్లలకి కూడా సరదాగా ఉంటుంది తినాలని. ఇలాగా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.